వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి 80,000 జాబ్స్కి సంబంధించి, అదేవిధంగా 11,000గా పైగా పోస్టులకు సంబంధించి రెగ్యులేట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర సీఎం అయితే అసెంబ్లీలో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అన్ని శాఖల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం. సీనియారిటీ రోస్టర్ పరిశీలన 11,103 మంది ఉద్యోగులకు ఈ యొక్క రెగ్యులరైజేషన్ వైపు అడుగులు అంటూ దీనికి సంబంధించి సీనియారిటీ కానివ్వండి, రోస్టర్ పరిశీలన అంటూ ఇలా రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ ఉన్నటువంటి ఒక 11,000 మందికి సంబంధించి రెగ్యులరైజేషన్ సంబంధించి ప్రక్రియ మొదలైందంటే ఇలా క్లియర్గా రావడం జరిగింది. ఇక మనకి ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రయత్నించిందనమాట 2016లో. అదే రోజున ఇందుకు సంబంధించిన మెమోలు కూడా విడుదల చేసింది. అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో 2017 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఈ కారణంగా ఈ యొక్క రెగ్యులరైజేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయింది. ఆ తర్వాత 2021 డిసెంబర్ హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్లో భాగం పేర్కొన్న ఈ యొక్క రిట్ పిటిషన్ కొట్టివేసిందనమాట. సో క్రమబద్ధీకరణ అడ్డంకులు తొలగిపోయినట్టు దానికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ప్రజెంట్ అయితే అన్ని వివరాలు సేకరించి ఎవరు అర్హులు దీనికి సంబంధించి వారిని రెగ్యులర్ చేయాలంటూ దీనికి సంబంధించి మనకి ఇలా రావడం జరిగిందనమాట. రిజర్వేషన్ వైజ్కి సంబంధించి కూడా అనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 నెలల జీతం ఇంకా రాలేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు మళ్ళీ కష్టం. 12 months శాలరీ అనుమతికి విద్యాశాఖ ప్రతిపాదనలు, 9 months 20 daysకే ఆర్థిక శాఖ ఆమోదం అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. గతంలో రాష్ట్ర సీఎం అయితే జోక్యంతో మంజూరు అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చిందంటూ కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 12 months శాలరీకి సంబంధించి 9 monthsకే వీరికి వేస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఉన్నటువంటి ప్రజెంట్ ఈ యొక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానివ్వండి, సిబ్బందికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,618 కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. వీరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ప్రతిపాదనలు అయితే రావడం జరిగింది. 1 yearకి సంబంధించిన శాలరీస్కి సంబంధించి 9 monthsకే వీరు వేసానంటూ వీరు ప్రధానంగా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ అయితే గ్రూప్ 4కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కోసం కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఏ క్షణానైనా ఈ యొక్క డేట్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రజెంట్ గ్రూప్ డి సంబంధించి కూడా డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. వీటికి సంబంధించి స్పెషల్గా మనం కొన్ని టాపిక్ వైజ్ అయితే బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా ఈ వీడియోస్ని కూడా డిస్క్రిప్షన్ లింక్ అయితే వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా అందరూ చూడండి ఒకసారి. మ్యాక్సిమం 1 బిట్ అయితే ప్రతి టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.